ఈరోజు మన వీడియోలో మార్చి 2025 సంవత్సరంలో జరగబోయేటటువంటి కృష్ణా గుంటూరు జిల్లాలు అట్లాగే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి ఆన్లైన్లో ఓటర్గా ఎలా నమోదు చేసుకోవాలో ఆ ప్రాసెస్ గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇంతకుముందు వీడియోలో ఆఫ్లైన్లో ఓటు ఎలా నమోదు చేసుకోవాలో అనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఆన్లైన్లో ఓటు ఎలా నమోదు చేసుకోవాలో అని చెప్పేసి డిస్కస్ చేసుకుందాం. దీనికి సంబంధించి CEO AP రోల్స్ AP.government.in ఇది నేను ఈ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేయగానే మనకి స్క్రీన్ ఎలా కనబడుతుంది. అయితే ఇదివరకు డైరెక్ట్గా ఆన్లైన్లో మనం అప్లై చేసేవాళ్ళం. ఇప్పుడు కొత్తగా మనకి ఓటర్గా నమోదు చేసుకోవడానికి ముందు అందరూ కూడా సైన్ అప్ అంటే ఫస్ట్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే మనం క్రియేట్ చేసుకున్నటువంటి అకౌంట్ ద్వారా లాగిన్ అయ్యి ఆన్లైన్లో మనం ఓటు అప్లై చేసుకోవాలన్నమాట. లింక్ మీద క్లిక్ చేయగానే మీకు నేను డైరెక్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా కనబడుతుంది. ఇక్కడ సైన్ అప్ అని చెప్పేసి కనబడుతుంది. దీనిలో మనం చేయాల్సినటువంటివి వచ్చేసరికి ఫస్ట్ మనకి సర్నేమ్ ఎంటర్ చేయాలి, నేమ్ ఎంటర్ చేయాలి, నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ మొబైల్ నెంబర్ని మనం ఈ సైట్లో లాగిన్ అవ్వడానికి యూజర్ నేమ్గా ఉపయోగిస్తాము. పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. మళ్ళీ ఆల్రెడీ ఎంటర్ చేసినటువంటి పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ కనబడుతున్నటువంటి క్యాప్చా కోడ్ దీని కింద ఎంటర్ అబౌవ్ క్యాప్చా అని చెప్పేసి ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ కంటిన్యూ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనం ఎంటర్ చేసిన మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మనం మొదటిసారిగా సైన్ అప్ అవ్వాలి. అది కూడా ఒకసారి చూద్దాం. ఎంటర్ చేయగానే మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ వచ్చినటువంటి ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేయగానే మనకి నోటిఫికేషన్ ఎలా వస్తుంది ఏమని అంటే యువర్ సైన్ అప్ వాజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పేసి, అంటే మొదటిసారి మన యొక్క సైన్ అప్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ యూజర్ నేమ్ పాస్వర్డ్తో ఇప్పుడు లాగిన్ అవ్వాలి. ఈసారి వచ్చేసరికి లాగిన్ కనబడుతుంది మనకి. ఇక్కడ మనకి మొబైల్ నెంబరు, నెక్స్ట్ ఇందాక మనం క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డు, నెక్స్ట్ ఇక్కడ కనబడుతున్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి కంటిన్యూ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మనం ముందుగా లాగిన్ అవ్వాలి. లాగిన్ సక్సెస్ఫుల్లీ రీడైరెక్టింగ్ అని చెప్పేసి మనకి స్క్రీన్ మీద కనబడుతుంది. ఇప్పుడు ఫామ్ 18 గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి సంబంధించి ఫిల్ చేయడానికి మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయింది. దీనిలో వచ్చేసరికి ఫస్ట్ డీటెయిల్స్ వచ్చేసరికి ఇక్కడ ఏదైతే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి మనం అప్లై చేయాలనుకుంటున్నామో ఆ యొక్క కాన్స్టిట్యున్సీని ముందుగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ప్రెజెంట్ మనకి కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వీటికి సంబంధించి మాత్రమే మనకి అప్లికేషన్ ఓపెన్ అయి ఉంది. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొత్తగా మారినటువంటి జిల్లాలు మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి సెలెక్ట్ చేసుకుంటే ఈ కాన్స్టిట్యున్సీ కింద మనకు వచ్చేటువంటి జిల్లాలు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అల్లూరు సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు ఇవి మనకి ఇలా డిస్ప్లే అవుతాయి. అలా కాకుండా కృష్ణా, గుంటూరు సెలెక్ట్ చేసుకుంటే కృష్ణా, గుంటూరు కింద వచ్చేటటువంటి డిస్టిక్లు లిస్ట్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు అని చెప్పేసి మనం జిల్లా సెలెక్ట్ చేసుకుంటాము. జిల్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో చూస్ ఫైల్ అని చెప్పేసి ఉంది. ఆల్రెడీ ఫోటో స్కాన్ చేసుకొని ఆ ఫోటో యొక్క మెజర్మెంట్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఏమో వైట్ కలర్లో ఉండాలి, ఫుల్ ఫేస్ కనిపించేలాగా 100 KBకి మించకుండా ఉన్నటువంటి దాన్ని ఆల్రెడీ మనం స్కాన్ చేసుకొని ఉంచుకోవాలి ఫోల్డర్స్లో. అప్పుడు చూస్ ఫైల్ అనే ఆప్షన్ ద్వారా ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది. ముందు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లోడ్ అనే ఆప్షన్ మనం ప్రెస్ చేయాలి. అప్పుడు ఇక్కడ ఫోటో డిస్ప్లే అవుతుంది. అప్లోడ్ అనే ఆప్షన్ కనుక మనం ప్రెస్ చేయకపోతే మన ఫోటో అనేది అప్లోడ్ అవ్వదు, డిస్ప్లే అవ్వదు అనమాట. సో ముందు చూస్ చేసుకోవాలి, తర్వాత అప్లోడ్ చేసుకోవాలి. అది కూడా JPG ఫార్మేట్లో ఉండాలి, 100 KBకి మించి ఉండకూడదు అనమాట. కిందకి ఇలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ అప్లికెంట్స్ డీటెయిల్స్ అని చెప్పేసి మన యొక్క ముందు నేమ్ ఎంటర్ చేయాలి.
ఈ అప్లికేషన్ అనేది 2 లాంగ్వేజ్ల్లో ఉంటుందన్నమాట. అంటే ముందు ఇంగ్లీష్లో ఎంటర్ చేయాలి, తర్వాత తెలుగులో కూడా ఎంటర్ చేయాలి. ముందు మన యొక్క నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి కింద తెలుగులో ఎంటర్ చేయడానికి అదే మన యొక్క నేమ్ని ఎంటర్ చేసి స్పేస్ ఇస్తే ఆటోమేటిక్గా అది మనకి ఇంగ్లీష్లో రావడం జరుగుతుంది. నేమ్ ఎంటర్ చేసి స్పేస్ ఇస్తే ఆటోమేటిక్గా తెలుగులో వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ కీప్యాడ్ కొంచెం వర్క్ అవ్వట్లేదు, తెలుగు ట్రాన్స్లేషన్ రావడానికి కొంచెం టైం పడుతుంది. లేదా మన దగ్గర గూగుల్ ఇండిక్ కీబోర్డ్ ఉంటే తెలుగులో అయినా మనం అలా టైప్ చేసేయచ్చు. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ మనం ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ డే, మంత్, ఇయర్ ఈ ఫార్మాట్లో ఎంటర్ చేయాలి. తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత వచ్చేసరికి రిలేషన్ టైప్ అంటే మనకు ఫాదర్ డీటెయిల్స్ ఇస్తాము. అదే ఫిమేల్ అయితే వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అయితేనేమో అక్కడ హస్బెండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రిలేషన్షిప్ నేమ్ ఒకళ్ళు ఇవ్వాలన్నమాట. ఫిమేల్ లేడీస్ అయితేనేమో వాళ్ళు వచ్చేసరికేమో అక్కడ హస్బెండ్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ యొక్క హస్బెండ్ నేమ్ ఇవ్వచ్చు. మిగతా వాళ్ళు వాళ్ళ ఫాదర్ రిలేషన్షిప్ కనుక మెన్షన్ చేస్తే ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఫాదర్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ ఆ ఫాదర్ యొక్క నేము, వారి యొక్క సర్నేము సేమ్ దాన్నే మళ్ళీ తెలుగులో ఎంటర్ చేస్తాము. మనం పెయిన్ ఎంటర్ చేసిన దాన్నే మళ్ళీ ఇక్కడ తెలుగులో ఎంటర్ చేస్తాము. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మన యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేటు, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ దాన్నే తెలుగులో డిగ్రీ అని చెప్పేసి మనం నమోదు చేయొచ్చు. ఇక్కడ దాన్నే మనం తెలుగులో డిగ్రీ అని చెప్పేసి కూడా నమోదు చేయొచ్చు. నెక్స్ట్ ఆక్యుపేషన్ వచ్చేసరికి ప్రెజెంట్ మనం చేస్తున్నటువంటి జాబ్, టీచర్ అయితే టీచరు, స్టూడెంట్ అయితే స్టూడెంటు. నెక్స్ట్ దాన్ని మళ్ళీ తెలుగులో ఎంటర్ చేస్తాము. ప్లేస్ ఆఫ్ ఆర్డినరీ రెసిడెన్స్, ఇక ఇవన్నీ వచ్చేసరికి మన రెసిడెన్సీ డీటెయిల్స్, అందులో హౌస్ నెంబర్ ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ టౌన్, ఇక్కడ టౌన్ అయితే టౌను, విలేజ్ అయితే విలేజ్ సెలెక్ట్ చేసుకుంటాము. తాలూకా ఆల్రెడీ మండలాలు మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి, దానిలో మండలం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ మన యొక్క వీధి పేరు, దాన్ని మళ్ళీ సేమ్ ఇక్కడ ఇంగ్లీష్ దాన్ని తెలుగులో టైప్ చేస్తాము. మన టౌన్ అయితే టౌన్, విలేజ్ పేరు తెలుగులో టైప్ చేస్తాము. నెక్స్ట్ స్టేట్ ఆటోమేటిక్గా ఉంటుంది, కింద మనం సెలెక్ట్ చేసుకుంటాము. డిస్టిక్ మనం పైన సెలెక్ట్ చేసుకున్న జిల్లాని సెలెక్ట్ చేసుకుంటాము. పోస్ట్ ఆఫీస్ మన విలేజ్ లేదా టౌన్ ఏ పోస్ట్ ఆఫీస్ పరిధిలోకి వస్తుంది పోస్ట్ ఆఫీస్ పేరు, దాన్ని తెలుగులో టైప్ చేస్తాము. పిన్ కోడ్ ఎంటర్ చేస్తాము. డిజేబిలిటీ, ఒకవేళ అప్లై చేస్తున్నటువంటి ఓటర్కి సంబంధించి ఏదైనా డిజేబిలిటీ ఉంటే కనుక, విజువల్ డిజేబిలిటీ అయితే ఫస్ట్ బాక్సు, డెఫ్ అండ్ డమ్ అయితే సెకండ్ బాక్సు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లోకోమెట్రీ డిజేబిలిటీ అయితేనేమో థర్డ్, ఈ 3 కాకుండా 4ది అయితేనేమో అదర్సు. అసలు ఇదేవి సంబంధించింది కాకపోతే ఆ బాక్స్ లీవ్ చేస్తాం అనమాట. ఇక అప్లై చేస్తున్నటువంటి ఓటర్కు సంబంధించి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఓటు హక్కు కలిగి ఉండి ఆ ఎపిక్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఏ జిల్లాలో ఓటు హక్కు ఉందో మనకి దాని జిల్లాని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ ఆ జిల్లాలో మనకి ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఓటు ఉందో దాన్ని ఇక్కడ ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని మనం సెలెక్ట్ చేసుకుంటాము. డ్రాప్ డౌన్ ద్వారా మనకి ఆ నెంబరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నేమ్ వస్తుంది. నెక్స్ట్ ఓటర్ కార్డు వెనకాల ఎపిక్ నెంబర్ ఉంటుంది, ఆ ఎపిక్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాము. దాంట్లోనే పిఎస్ నెంబర్, పోలింగ్ స్టేషన్ నెంబర్ ఉంటుంది, దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ డే, మంత్, ఇయర్ ఇక్కడ ఎంటర్ చేస్తాము. సీరియల్ నెంబర్ ఆఫ్ పిఎస్, ఓటర్ కార్డు ఎపిక్ కార్డు బ్యాక్ సైడు సీరియల్ నెంబరు, పార్ట్ నెంబరు 2 ఉంటాయి, దానిలో పిఎస్ సీరియల్ నెంబర్ ఉంటుంది, దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తాము. కిందకి వెళ్ళిన తర్వాత ప్లీజ్ టిక్ ద అప్రాప్రియేటివ్ బాక్స్ అని చెప్పేసి ఆధార్ డీటెయిల్స్, ఆధార్ కార్డు కనుక మనం కలిగి ఉంటే ఇక్కడ చెక్ బాక్స్ టిక్ పెట్టి మన యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాము. ఎవరికైతే ఆధార్ కార్డు లేదో వాళ్ళు ఈ చెక్ బాక్స్ బిలో ఉన్నటువంటి ఈ చెక్ బాక్స్ టిక్ చేయాలి. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి 3 years కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు
రేపు మార్చి 2025లో జరగబోయేటటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ఓటర్గా ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ద్వారా ఓటు అప్లై చేయాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము. గ్రాడ్యుయేషన్కి ఈక్వల్గా ఉన్నటువంటి డిప్లొమా ఉంటుంది. ఈ డిప్లొమా ద్వారా ఓటు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఈ డిప్లొమా ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్ ఆఫ్ ద ఏ యూనివర్సిటీకి సంబంధించి మన యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందో ఆ యొక్క యూనివర్సిటీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేస్తాం అనమాట. ఈ రెండు కూడా అదే. అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అయితే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర అయితే ఆంధ్ర, వెంకటేశ్వర అయితే వెంకటేశ్వర, ఆ నేమ్ని ఇక్కడ యూనివర్సిటీ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేస్తాము. కింద వచ్చేసరికి మన యొక్క డిగ్రీ కంప్లీట్ అయిపోయినటువంటి పాస్ అవుట్ ఇయర్, డిగ్రీ కానీ డిప్లొమా ద్వారా అప్లై చేసే వాళ్ళ డిప్లొమా కంప్లీట్ అయిపోయినటువంటి పాస్ అవుట్ ఇయర్, మంత్, డేటు, దాని డేటు, మంత్, ఇయర్ ఫార్మాట్లో ఎంటర్ చేస్తాము. పైన వాళ్ళేమో గ్రాడ్యుయేషన్ అయితేనేమో కింద వాళ్ళు డిప్లొమా ద్వారా అప్లై చేయాలనుకుంటున్న వాళ్ళు డిప్లొమా టిక్ పెడితే, ఇది టిక్ పెడితే ఇక్కడ వాళ్ళ డిప్లొమాకు సంబంధించి డిగ్రీకి ఈక్వలెంట్గా ఉన్నటువంటి డిప్లొమాలు ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. దానిలో వీళ్ళు ఏ కేటగిరీకి సంబంధించిందో దాన్ని వీళ్ళు టిక్ చేసుకోవాలి. తర్వాత డిప్లొమా పెట్టిన వాళ్ళ యొక్క యూనివర్సిటీ నేమ్ ఎంటర్ చేస్తాము. డేటు, మంత్, ఇయర్ అప్లై ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి మన యొక్క క్లెయిమ్ అప్లికేషన్ని గ్రాడ్యుయేషన్ బేసిస్ మీద మనం క్లెయిమ్ చేయాలనుకుంటేనేమో ఇది టిక్ పెట్టుకుంటాము. డిప్లొమా బేస్తో క్లెయిమ్ చేయాలనుకున్న వాళ్ళు, అంటే డిప్లొమా సర్టిఫికేట్ ద్వారా క్లెయిమ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ చెక్ బాక్స్ని సెకండ్ ఇది టిక్ చేసి ఇక్కడ ఆటోమేటిక్గా డిప్లొమా వస్తున్నాను, అంటే డిప్లొమా డిగ్రీ ద్వారా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఓటర్గా క్లెయిమ్ చేస్తున్నామని. అలా కాకుండా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఓటర్గా క్లెయిమ్ చేయాలనుకున్న వాళ్ళు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ద్వారా ఈ బాక్స్ చెక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి చూస్ ఫైల్ అని చెప్పేసి మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని ధృవీకరిస్తూ డిగ్రీకి సంబంధించి ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ ఒరిజినల్ డిగ్రీ కానీ ఆ డాక్యుమెంట్ని జేపీజీ ఫార్మేట్లో 200 KBస్కి మించకుండా ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టుకోవాలి. స్కాన్ చేసి పెట్టుకొని ఫోల్డర్లో ఉన్నదాన్ని చూస్ ఫైల్ అనే ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అప్లోడ్ అనే ఆప్షన్ ద్వారా మనం డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాలన్నమాట. డిప్లొమా వాళ్ళైతే వాళ్ళ యొక్క డిప్లొమాకు సంబంధించి, గ్రాడ్యుయేషన్ వాళ్ళైతే వాళ్ళ యొక్క గ్రాడ్యుయేషన్కి సంబంధించి ప్రొవిజనల్ కానీ ఒరిజినల్ డిగ్రీ కానీ 200 KBs జేపీజే ఫార్మాట్లో మనం డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాలి. తర్వాత ఒకవేళ ఇంతకుముందే ఆల్రెడీ మన పేరు కనుక ఏదన్నా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఓటర్గా కనుక ఎక్కడైనా నమోదై ఉంటే దాన్ని తొలగించండి అని చెప్పేసి దీన్ని మనం ఫిల్ చేస్తాము. ఈ రెండిట్లో దేంట్లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కానీ కృష్ణా, గుంటూరు ఈ జిల్లాల్లో ఎక్కడైనా నమోదై ఉంటే దేంట్లో నుంచి మనం తొలగించాలనుకుంటున్నామో ఆ కాన్స్టిట్యున్సీని సెలెక్ట్ చేసుకుంటాము. అది ఓటు హక్కు కలిగి దాన్ని తొలగించాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఫిల్ చేయాలి. మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని మనం రిమూవ్ చేస్తాము. రిమూవ్ చేయటం అంటే దాన్ని ఫిల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. పైన ఇక్కడ కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో జిల్లాల డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఈ జిల్లాలో నుంచి మా ఓటు హక్కుని తొలగించమని చెప్పేసి. ఫైనల్గా వచ్చేసరికి మన యొక్క హౌస్ నెంబరు, వీధి పేరు, టౌన్ ఆర్ విలేజ్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఇచ్చే మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి అప్లికేషన్ తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్కి, అంటే ఎంఆర్ఓ ఆఫీస్కి ఆన్లైన్లో అప్లికేషన్ రీచ్ అయిన తర్వాత దాని జెన్యునిటీని టెస్ట్ చేయడం కోసము బూత్ లెవెల్ ఆఫీసర్ BLO గారు మనం ఇచ్చినటువంటి అడ్రస్కి రావడం జరుగుతుంది. ఆ రావడం కోసము మనం ఇచ్చిన ఇక్కడ మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తారనమాట. వారు వచ్చిన సందర్భంలో మనం ఏదైతే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా అప్లోడ్ చేస్తామో డాక్యుమెంటు, ఒరిజినల్ డిగ్రీ కావచ్చు, ప్రొవిజనల్ సర్టిఫికేట్ కావచ్చు, దాన్ని వాళ్ళు వెరిఫై చేసి మనకి ఓటు హక్కు అనేది కేటాయించడం జరుగుతుంది. ఫైనల్గా డిక్లరేషన్ ఉంది. డిక్లరేషన్ మనం సెలెక్ట్ చేసుకోవడం ఆటోమేటిక్ డిక్లరేషన్ చదివి ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మన అప్లికేషన్ సబ్మిట్ అయ్యి మనకు ఒక అక్నాలజ్మెంట్ రెఫరెన్స్ నెంబర్ వస్తుందన్నమాట. ఆ రెఫరెన్స్ నెంబర్ మన దగ్గర ఉంచుకొని
మన యొక్క అప్లికేషన్ స్టేటస్ని మనం చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మార్చి 2025 సంవత్సరంలో జరగబోయేటటువంటి కృష్ణా గుంటూరు నెక్స్ట్ అట్లాగే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఆన్లైన్లో ఓటర్గా ఈ విధంగా మనం నమోదు చేసుకోవచ్చు.